హలో గైస్, దిస్ ఇస్ భార్గవ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కామాక్షి కంచె సిల్క్స్. సో ఇవాళ మీకు ఒక మంచి ఎక్స్క్లూజివ్ శారీస్ తీసుకొచ్చానండి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత. అంటే మీకు ఆల్రెడీ తెలుసు అందరికీ, దాదాపు మన సబ్స్క్రైబర్స్ అందరికీ, మన న్యూ స్టోర్ కుకట్పల్లిలో ఓపెన్ అవుతుందండి. కామాక్షి కంచె సిల్క్స్ G+5 స్టోర్ అనమాట. లైక్ షాపింగ్ మాల్ లాగా ఓపెన్ చేస్తాం కాబట్టి ఆ వర్క్ బిజీ మూలన వీడియోస్ చేయట్లేదు. సో ఇవాళ ఏంటంటే కొత్త స్టాక్ అరైవ్ అయింది. దాంతోపాటు కూడా కొన్ని ఎక్స్క్లూజివ్ శారీస్ అనమాట, లైక్ ట్రెడిషనల్ వేర్. సో ఈ ట్రెడిషనల్ వేర్ లో కూడా మీకు స్ట్రైప్స్, చెక్స్ అండ్ ఇది కలాంజలి వర్క్. సో ఈ 3 ప్యాటర్న్స్ ఇవాళ వీడియోలో కవర్ చేస్తాను. కాస్టింగ్ కూడా ఏంటంటే 30,000 to 40,000 ఈ ప్రైస్ రేంజ్ లో అనమాట. అది కూడా నెగోషియేషబుల్. ఒకవేళ మీకు ఏ సారీ నచ్చినా కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సో మోడల్ కి మీకు ఒక్కొక్క మోడల్ లో ఒక్కొక్క సారీ చూపిస్తాను. సో ప్రెసెంట్ ఏంటంటే స్ట్రైప్స్ మోడల్ కాంబినేషన్స్ ఉన్న సారీస్ అన్ని చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే స్ట్రైప్స్ కాంబినేషన్ శారీ. సో ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, ఇది మోడల్ ఏంటంటే స్ట్రైప్స్ ప్యాటర్న్ అనమాట. యూజువల్లీ ఈ టైప్ ఆఫ్ శారీస్ ఏంటంటే మీరు ఈధర్ గృహప్రవేశానికి కానీ, లేకపోతే ఏదైనా పార్టీ వేర్స్ కానీ, లేదు టెంపుల్ కానీ, అండ్ సత్యనారాయణ వ్రతకు కానీ, సో ఇలాంటి టైప్ ఆఫ్ అకేషన్స్ అన్నిటికీ ఇలాంటి స్ట్రైప్ ప్యాటర్న్స్ వేసుకోవచ్చు అనమాట. అంటే వీవింగ్ లో డిఫరెంట్ గా ఉంటుంది. ప్లస్ దాంతోపాటు ఎప్పుడు బోరింగ్ గా ఆల్ ఓవర్ వర్క్ కానీ, బూటీస్ కానీ వేసుకోకుండా ఇలాగ కొత్త రకం ప్యాటర్న్స్ ఎవరైతే లైక్ చేస్తారో, అంటే మాకు ఎప్పుడు కొంచెం డిఫరెంట్ గా కావాలనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ బాగుంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ శారీకి ఉన్న సెకండ్ స్పెషాలిటీ ఏంటంటే బిగ్ బార్డర్ స్టైల్ అండి. అంటే యూజువల్లీ మనకి 12 నుంచి 14 ఇంచెస్ దాకా ఇక్కడ దాకా బార్డర్ వస్తుంది. సో మరి నార్మల్ సైజ్ బార్డర్ కి బిగ్ బార్డర్ అంటే మాక్సిమం 16 ఇంచ్ వస్తుంది. సో ఇదేంటంటే ఇంకొంచెం బిగ్ బార్డర్ 20 ఇంచ్ బార్డర్ అనమాట. అంటే కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా బాగా సెట్ అయ్యే శారీస్ అనమాట ఇవి. అండ్ మీకు ఒకవేళ మీ హైట్ 5.5 కన్నా తక్కువ ఉంటే మీకు మీడియం సైజ్ బార్డర్ లో కూడా మన దగ్గర శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో మీకు ఏంటంటే మోడల్ కి ఒక్కొక్క పీస్ కవర్ చేయాలి కాబట్టి మీకు స్ట్రైప్స్ డిజైన్ లో బిగ్ బార్డర్ స్టైల్ శారీ అనేది ఒకటి చూపిస్తున్నాను. దీంట్లో 3 to 4 కలర్స్ ఉన్నాయండి. బాటిల్ గ్రీన్ ఉంది, నేవీ బ్లూ ఉంది, అండ్ ఈ కలర్ చాయిస్ కూడా మీరు చూడొచ్చు. బ్లూ లో కూడా ఇదేంటంటే కొంచెం డార్క్ షేడ్ అనమాట. అండ్ వర్క్ వైజ్ గా చూస్తే ఏంటంటే డబల్ జరీ వర్క్. సో యూజువల్లీ ఏంటంటే శారీ పైన ఏదర్ గోల్డ్ జరీ కానీ సిల్వర్ జరీతో కానీ వర్క్ ఉంటుంది. కానీ ఈ శారీ పైన అయితే మీకు డబల్ జరీ వర్క్ ఉంది. అంటే ఒక స్ట్రైప్ వచ్చేవాడికి మీకు సిల్వర్ కలర్ లో వస్తే, ఇంకో స్ట్రైప్ ఏంటంటే గోల్డ్ కలర్ లో వస్తుంది అనమాట. అండ్ మోడల్ వచ్చేవాడికి కుట్టు బార్డర్. సో శారీ వచ్చేవాడికి కుట్టు బార్డర్ వస్తుంది. సో అండ్ 20 ఇంచ్ బిగ్ బార్డర్ లో స్ట్రైప్స్ డిజైన్ లో ప్యాటర్న్ అనమాట. అండ్ దీని పళ్ళు కూడా చూడొచ్చు ఎలా ఉంటుందో. సారీ, పళ్ళు అంటే రిచ్ పళ్ళు. బ్లౌజ్ గురించి చెప్తున్నాను. సో బ్లౌజ్ కూడా ఏంటంటే మీకు స్ట్రైప్స్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అనమాట. సో కాంట్రాస్ట్ కూడా చాలా నిండుగా వచ్చింది. సో ఈ శారీ ఒకసారి ఓవరాల్ గా లుక్ అయితే చూడొచ్చు ఎలా ఉంటుందో. ఇవన్నీ మీకు ఏంటంటే జర్మన్ రేషన్ లో చూపిస్తున్నానండి. సిల్క్ లో కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి. సో ఆ క్వాలిటీస్ లో జర్మన్ రేషం అనమాట. సో ఈ జర్మన్ రేషం ఏంటంటే కొంచెం ఏంటంటే స్మూత్నెస్ ఎక్కువ ఉంటుంది. లైక్ మెటీరియల్ ఎలా ఉంటుంది అంటే దూదిలాగా ఉంటుంది అనమాట. అంటే వేసుకున్నప్పుడు హాయిగా ఉంటుంది. సో ఈ మెటీరియల్ కాంబినేషన్ లో మీకు జర్మన్ రేషంలో స్ట్రైప్స్ ప్యాటర్న్. సో దీంట్లో కూడా కలర్ చాయిసెస్ ఉన్నాయి, మనకి మోడల్ చాయిసెస్ ఉన్నాయి. సో దీంట్లోనే ఇంకొకసారి చూపిస్తానండి, ఎందుకంటే మీకు చాలా రకాలు ఉన్నాయని చెప్పాను కదా. సో దాంట్లో అన్ని కవర్ చేయడం కుదరక 2 మోడల్సే చూపిస్తున్నాను. సో కలర్ చాయిస్ కూడా పీకాక్ గ్రీన్ అండి. సో పీకాక్ గ్రీన్ ఏంటంటే 1 కైండ్ ఆఫ్ కల్నేత షేడ్ వస్తుంది అనమాట. లైక్ గ్రీన్ కాంబినేషన్ కి బ్లూ మిక్స్ తో వస్తుంది అనమాట. సో పీకాక్ గ్రీన్ కాంబినేషన్. సో ఆల్రెడీ ఈ శారీ డిస్క్రిప్షన్ కింద శారీ చెప్పాను కాబట్టి మీకు కంప్లీట్ గా దీని గురించి డీటెయిల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో శారీ మోడల్ ఇలా ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ లుక్. అండ్ దీని వీవింగ్ కూడా నేను మీకు పర్టికులర్ గా నేను జర్మన్ రేషం గురించి చెప్పవసరం లేదు. నా పాత వీడియోస్ చూసిన వాళ్ళందరూ చాలా బాగా తెలుసు జర్మన్ రేషం ఎలా ఉంటుందో. అండ్ ఈ వీవింగ్ కూడా ఏంటంటే కంప్లీట్ ఇంటర్లాక్ జామ్దాని వీవింగ్ అనమాట. ఇంటర్లాక్ వీవింగ్ వేరు, జామ్దాని వీవింగ్ వేరు. ఇంటర్లాక్ జామ్దాని వీవింగ్ అంటే వీవింగ్ బ్యాక్ స్టైల్ లో కూడా మీకు నేను పాత వీడియోస్ లో అన్ని క్లియర్ గా చెప్పాను. ఎయిదర్ ఇంటర్లాక్ వస్తుంది, లేదంటే జామ్దాని వీవింగ్ వస్తుంది. ఇంటర్లాక్ అంటే మీకు బ్యాక్ అండ్ ఫ్రంట్ వీవింగ్ ఇంచుమించు సేమ్ ఉంటుంది. కానీ జామ్దాని ఏముంటుంది అంటే ఇంటర్లాక్ లో థ్రెడ్స్ ఉంటాయి. ఆ థ్రెడ్స్ కూడా కనపడకుండా ఇలాగా మొత్తం ఏదైతే ఫ్రంట్ వీవింగ్, ఇది ఫ్రంట్ వీవింగ్ అండి. మీకు ఏం డిఫరెన్స్ తెలియదు ఈ ఫ్రంట్ వీవింగ్ కి బ్యాక్ వీవింగ్. సో దీన్ని ఇంటర్లాక్ జామ్దాని వీవింగ్ అంటారనమాట. సో హ్యాండ్ మేడ్ వీవింగ్ లో 1 ఆఫ్ ది ఫైనెస్ట్ క్వాలిటీతో వీవ్ అయిన శారీస్ అనమాట. సో కాస్టింగ్ కూడా మంచి రీజనబుల్ గానే చెప్తున్నానండి, ఎందుకంటే స్టోర్ ఎంఆర్పి ప్రైస్ వేరుంటది, మీకు ఆన్లైన్ ప్రైస్ వేరుంటది అనమాట. ఆన్లైన్ ప్రైస్ ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది అంటే, సో లేబర్ ఛార్జెస్ ఇవేమీ ఉండవు కాబట్టి డైరెక్ట్ గా మీకు వీడియో శారీ నచ్చితే తీసేసుకోవడం కాబట్టి సో కాస్టింగ్ లో కూడా మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది లైవ్ లోకి. ప్లస్ దాంతో పాటు ఇక్కడ మనం స్టోర్ లో తీసుకున్న దానికి ఆన్లైన్ లో తీసుకున్న దానికి. అండ్ నెక్స్ట్ మోడల్ ఏంటంటే చెక్స్ కాంబినేషన్ చూపిస్తున్నాను. మీకు చెక్స్ అంటే ఎప్పుడు వచ్చే రొటీన్ చెక్స్ కాకుండా కొంచెం అంటే చూడగానే ఎలాగంటే మీకు మంచి ట్రెడిషనల్ ప్రొజెక్షన్ రావాలి అంటే శారీ వేసుకోగానే ఒక తెలుగింటి అమ్మాయి లాగా ఒక ట్రెడిషనల్ ప్రొజెక్షన్ రావాలి అనుకున్నప్పుడు చెక్స్ కూడా ఎలా ఉండాలంటే మైన్యూట్ చెక్స్ తీసుకోవాలండి. అంటే
పెద్ద చెక్స్ తీసుకుంటే ఏంటంటే ఏజ్ ప్రొజెక్షన్ అయితే బయటికి కనిపిస్తుంది, అంటే పెద్దవాళ్ళు వేసుకున్నట్టు అనిపించేస్తుంది. కానీ ఇలాగ చిన్న చిన్న మైన్యూట్ చెక్స్ వేసుకుంటే ఏమవుతుందంటే అటు పెద్దవాళ్ళు వేసుకోవచ్చు, ఇటు యంగ్స్టర్స్ వేసుకోవచ్చు. సో 2 రకాలుగా యూజ్ అయ్యే శారీ అనమాట ఇది. సో ఈ చెక్స్ కాంబినేషన్ లో మీకు శారీ పైన ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దీనిపైన పీకాక్ బూటీస్ వస్తాయి అనమాట. సో ఇవి మంచి రన్నింగ్ కాంబినేషన్ బూటీస్. యూజువల్లీ పీకాక్ బూటీస్ అనేవి పెద్ద చీరల్లోను చిన్న చీరల్లోను ఎప్పుడు 24/7 రన్నింగ్ వచ్చే కాంబినేషన్స్ అనమాట. సో ఈ శారీ చూడొచ్చు, బాటిల్ గ్రీన్ కాంబినేషన్. మీకు నేను కలర్స్ కూడా ఏది రిపీట్ చేయట్లేదు. సో చూస్తే ప్రతి శారీ కూడా కలర్ డిఫరెన్స్ కూడా చూపిస్తున్నాను. అండ్ ఈ శారీ బార్డర్ బిగ్ బార్డర్, 18 ఇంచ్ బార్డర్. అంటే మనం ముందు కింద శారీతో కంపేర్ చేస్తే ఇది 20 ఇంచ్ బార్డర్, ఇది 18 ఇంచ్ బార్డర్. సో 2 కుట్టు బార్డర్స్ అనమాట. స్ట్రైప్స్ డిజైన్ లో డబల్ జరీ వర్క్ అండ్ చెక్స్ కాంబినేషన్, మైన్యూట్ చెక్స్ కాంబినేషన్ లో మనకి పీకాక్ బూటీస్ వచ్చాయన్నమాట. సో 2 డిఫరెంట్ కాంబినేషన్. అండ్ కాంట్రాస్ట్ కూడా బాటిల్ గ్రీన్ కి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అనమాట. డార్క్ రెడ్ అంటే కొంచెం లైట్ గా మెరూన్ షేడ్ మిక్స్ అవుతుంది అనమాట. సో ఈ శారీ కూడా ఒక ఓవరాల్ లుక్ చూడండి, మంచి పీకాక్ బూటీస్ తో ఆల్ ఓవర్ చెక్స్ కాంబినేషన్ అనమాట. గ్రాండ్ గా వీవింగ్ వచ్చే శారీస్ అనమాట. లేదు ఇంకా చెక్స్ అనేది ఇంకా మైన్యూట్ గా కావాలి అంటే అది ఇంకా కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అనుకుంటే ఈ మోడల్లోకి వెళ్ళొచ్చండి. ఇదేంటంటే చెక్స్ కాదు, స్ట్రైప్స్ డిజైనే. కానీ ఏంటంటే ఈ స్ట్రైప్స్ ప్యాటర్న్ అనేది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చాలా దగ్గర స్ట్రైప్స్ వచ్చింది అనమాట. లైక్ శారీ ప్రొజెక్షన్ ఎలా వస్తుంది అంటే కైండ్ ఆఫ్ టిష్యూ శారీ లాగా అనిపిస్తుంది, కానీ శారీ టిష్యూ కాదు. సో ఏంటంటే ఈ వర్క్ పైన వచ్చిన జరీ వర్క్ మూలాన చీర అనేది టిష్యూలా కనిపించి మీకు ఒక గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది అనమాట. సో చాలా మందికి ఏంటంటే టిష్యూ అనేది ఇష్టం ఉండదు, బట్ ఈ జరీ వర్క్ మూలాన శారీ ప్రొజెక్షన్ టిష్యూ లాగా ఉంటుంది, కానీ మీకు చూడడానికి లుక్ అయితే హైఫై లాగా ఉంటుంది. అంటే ఈ శారీ ఏంటంటే బోత్ ట్రెడిషనల్ వేసుకోవచ్చు, ప్లస్ దీనిపైన ఇంకో హైలైట్ ఏంటంటే ఫ్యాన్సీ బూటీస్ రావడం మూలన పార్టీ వేర్ కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే డ్యూయల్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అనమాట శారీ అనేది. సో ఈ శారీలో వీవింగ్ కూడా చూస్తే మీరు వర్క్ వచ్చే ఫ్యాన్సీ బూటీస్ కూడా చూస్తే ఒక బూటీ సిల్వర్ జరీతో వచ్చింది, ఒక బూటీ గోల్డ్ జరీతో వచ్చింది. దీనిపైన మనకి మీనాకారి థ్రెడ్ వర్క్ వీవింగ్ వచ్చింది అనమాట. అంటే రెడ్ కలర్ కి కాంట్రాస్ట్ అప్పుడప్పుడు మనం బాటిల్ గ్రీన్ చూస్తాము, పింక్ చూస్తాము, కొంచెం డిఫరెంట్ గా ఉండాలని ఇలాగా సీ బ్లూ ఇచ్చారనమాట. సో యూనిక్ స్టైల్. సో శారీ మోడల్ ఏంటంటే సెల్ఫ్ కాంబినేషన్. మిగతా శారీస్ అన్ని మీకు ఇందాక నేను బిగ్ బార్డర్ చూపించాను కాబట్టి చిన్న కడ్డీ ఇంచ్ బార్డర్ లో శారీ అనమాట ఇది. సో మీకు వేరియేషన్ అనేది తెలియడానికి అనమాట. సో ఈ శారీ కూడా మీకు ఏంటంటే స్ట్రైప్స్ డిజైన్ లో ఫ్యాన్సీ బూటీస్ లో ఆల్ ఓవర్ లుక్ అనమాట. చిన్న బార్డర్ లో సెల్ఫ్ కాంబినేషన్. సో వర్క్ చూడొచ్చు ఎలా ఉంటుందో. అంటే నార్మల్ గా చూసేదానికన్నా ఇవన్నీ డ్రేపింగ్ లో బాగుంటాయి. అండ్ ఆల్సో ఈ ఫ్యాన్సీ టైప్ ఆఫ్ బూటీస్ ఏంటంటే మీకు సింగిల్ స్టెప్ డ్రేపింగ్, అంటే ఫాలింగ్ మెటీరియల్ లాగా ఉండడం వలన జర్మన్ రేషం కాబట్టి సింగిల్ స్టెప్ డ్రేపింగ్ లో కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు కొంచెం ఒక ఎక్స్పెన్సివ్ శారీలోకి వద్దామండి. కొంచెం ఏంటంటే ఈ శారీలో ఏంటంటే కొంచెం సిల్వర్ మిక్చర్ ఎక్కువ ఉంటుంది అనమాట. బిగ్ బార్డర్ స్టైల్లో స్ట్రైప్స్ డిజైన్. సో డార్క్ బ్రౌన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అండ్ ఎడ్జ్ కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్. సో నా పాత వీడియోస్ లో మీ అందరికీ చెప్పాను ఎడ్జ్ కాంట్రాస్ట్ బ్యూటీ ఏంటనేది. అంటే శారీతో పాటు మనకి రన్నింగ్ బ్లౌజ్ రెడ్ వస్తే మీరు కాంట్రాస్ట్ లో బాటిల్ గ్రీన్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో మీకు ఆప్షనల్ చాయిస్. అంటే రెడ్ ఇష్టం రెడ్ అన్ని ఎప్పుడు పెళ్లిల్లో రెడ్ బ్లౌజ్లే ఎక్కువైపోతున్నాయి అనుకుంటే ఇలా మీకు ఈ శారీ బాగా నచ్చింది అనుకోండి, రెడ్ బ్లౌజ్ వేసుకోకుండా హ్యాపీగా బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఎడ్జ్ కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ వచ్చింది కాబట్టి. సో ఇదేంటంటే ఇది కూడా కొంచెం బిగ్ బార్డర్ స్టైల్ అనమాట. సో ఈ బిగ్ బార్డర్ స్టైల్ శారీస్ అన్ని మీకు వేస్టేజ్ అయితే అవ్వండి, ఎందుకంటే యూజువల్లీ ఇంత 20 ఇంచ్ బార్డర్స్ తీసుకున్న తర్వాత నార్మల్గా యంగ్స్టర్స్ ఏం చేస్తారంటే వన్స్ ఒక 2 to 3 టైమ్స్ శారీ డ్రేప్ చేసుకున్న తర్వాత పట్టులంగా కింద స్టిచ్ చేసేసుకుంటారు. ఎందుకంటే బిగ్ బార్డర్ వచ్చినప్పుడు పట్లంగా ఫిల్ చేసినప్పుడు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అని నార్మల్ గా పట్లంగాకి బిగ్ బార్డర్ చూస్ చేసుకుంటారు. సో అందుకు శారీ ఒకసారి తీసుకున్నారు అనుకోండి, హ్యాపీగా ఒక 2 to 3 టైమ్స్ డ్రేప్ చేసేసుకొని వేరే పెద్ద అకేషన్ కి పట్లంగా కింద స్టిచ్ చేసుకొని షిఫాన్ ఆ జార్జెట్ ఓనీ వేసుకుంటే మీకు ఒక కొత్త రకం డ్రెస్ వచ్చేసినట్టు కూడా ఉంటుంది అనమాట. సో మీకు ఏది ఏంటంటే డిసడ్వాంటేజ్ అనేది అయితే ఎక్కడ కనపడదండి, మీకు ప్రతిదీ అడ్వాంటేజెస్ కిందే ఉంటుంది అనమాట. సో స్ట్రైప్స్ ప్యాటర్న్ లో బ్రౌన్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్, బిగ్ బార్డర్ 20 ఇంచ్ బార్డర్, దానికి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ తో ఎడ్జ్ కాంట్రాస్ట్ అనమాట. అండ్ కుట్టు బార్డర్ లో జర్మన్ రేషం అనమాట. సో మొత్తం హ్యాండ్ మేడ్ వీవింగ్ అండి. మీకు హ్యాండ్ మేడ్ వీవింగ్ కూడా శారీలో క్లియర్ గా తెలుస్తుంది. సో ఒకవేళ మీరు నా హ్యాండ్ మేడ్ వీవింగ్ ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో నేను లింక్ అయితే పెట్టానని వీడియో చేశాను, స్పెషల్ వీడియో, అది కూడా చూడండి. నెక్స్ట్ శారీ మీకు అన్ని స్ట్రైప్స్ డిజైన్ చిన్న చిన్నగా దగ్గరగా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్దగా కొంచెం వైడ్ లెంత్ అనేది ఇంక్రీజ్ చేసి స్ట్రైప్ డిజైన్ పెద్దగా ఉంటుంది. ప్లస్ దాంతోపాటు ఈ శారీ పైన ఏంటంటే లవ్ బోర్డ్స్ తో వచ్చిన ప్యారెట్ బూటీ స్టైల్ అనమాట. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి, కాంట్రాస్ట్ కూడా ఎలా వచ్చిందో మంచి మెజంతా కలర్ తో నీట్ గా కాంట్రాస్ట్ అయితే ప్రొజెక్ట్ అవుతుంది. సో వర్క్ వైజ్ అంటే
ఎక్కువ ఎక్కువ వర్క్ లేకుండా గాడిగా అనిపించకుండా సటిల్ గా ఉండి చీర ప్రొజెక్షన్ అనేది హైఫై లుక్ లో రావాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ మోడల్స్ లో వెళ్ళొచ్చు అనమాట. అంటే కొంతమందికి ఏంటంటే ఎక్కువ వర్క్ ఉంటే శారీ నచ్చదండి. సో వాళ్ళు ఏంటంటే తక్కువ వర్క్ తో చీర హైఫై లాగా ఉండాలి, కొంచెం సటిల్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ శారీస్ బాగా నచ్చుతాయి అనమాట. సో వర్క్ చూడొచ్చు, ఎక్కువ వర్క్ గాడిగా లేకుండా నీట్ గా సింపుల్ వర్క్ అనమాట. బూటీస్ కూడా సింపుల్ బూటీస్ వచ్చి ఆల్ ఓవర్ స్ట్రైప్స్ అనమాట. వర్క్ అనేది ఆల్ ఓవర్ వర్క్. సో కాంట్రాస్ట్ కూడా మీకు కొత్త రకం కాంట్రాస్ట్ వచ్చింది. సో ఇప్పుడు స్ట్రైప్స్ ప్యాటర్న్ లోనే మీకు ఇది మీకు కలాంజలి వర్క్ అనేది తెలుసా అండి. యూజువల్లీ కలాంజలి వర్క్ ఏమంటామంటే ఇలాగ స్ట్రైప్ ప్యాటర్న్ లో అంటే క్రాస్ గా వర్క్ వచ్చిన ప్రతి దాన్ని కలాంజలి వర్క్ అని అంటారు. సో ఇదేంటంటే మీకు స్ట్రైప్స్ ప్యాటర్న్ క్రాస్ గా వచ్చిన కలాంజలి ప్యాటర్న్ లో వచ్చిన శారీ అనమాట. సో మీరు చూడొచ్చు రాయల్ బ్లూ కి రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బిగ్ బార్డర్ స్టైల్. సో ఈ వర్క్ ప్యాటర్న్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో, నీట్ గా గ్రాండ్ గా. సో ఈ శారీ వర్క్ చూడొచ్చు, ఇది కూడా ఒకసారి ఆల్ ఓవర్ లుక్ చూడండి. సో మీకు ఏంటంటే అన్నిట్లోనూ స్ట్రైప్స్ లో ఎన్ని రకాలు ఉంటే మీకు అన్ని రకాలు నేను చూపిస్తున్నానండి. ఎందుకంటే మీకు ఇదొక్కటే రకం ఉన్నదని కాకుండా స్ట్రైప్స్ లో చాలా రకాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అనమాట. అండ్ సో వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల అన్ని కవర్ చేయలేకపోతున్నాం. సో ఓన్లీ పర్టికులర్ గా కొన్ని శారీస్ వరకు మీకు డీటెయిల్ గా చెప్తున్నాను. సో నెక్స్ట్ మోడల్ వచ్చేవాడికి ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ కలర్ కూడా మైన్యూట్ చెక్స్. సో చెక్స్ చూడొచ్చు ఎలా ఉందో, చిన్న చెక్స్ అనమాట. సో ఆరెంజ్ కలర్ అనమాట. శారీస్ ఇప్పుడు లావెండర్ కలర్ ఎంతైతే రన్నింగ్ అవుతున్నాయో ఆరెంజ్ కలర్ కూడా మంచి మూమెంట్ ఉందండి ప్రెసెంట్ మార్కెట్ లో. అండ్ ఇది కూడా 20 ఇంచ్ బార్డర్ అనమాట. ఈ 20 ఇంచ్ బార్డర్ కూడా కాంట్రాస్ట్ మీకు బ్రౌన్ వచ్చింది. సో డార్క్ మంచి చాక్లెట్ బ్రౌన్ కాంబినేషన్. సో ఆరెంజ్ కి చాక్లెట్ బ్రౌన్ కాంట్రాస్ట్ రావడం ఫస్ట్ టైం అండి నేను చూడడం ఇది. సో కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా. ఆరెంజ్ కి బ్రౌన్ కలర్ చాక్లెట్ బ్రౌన్ కాంబినేషన్ కాంట్రాస్ట్. సో దీంట్లోనే ఇప్పుడు ఒక టిష్యూలోకి వెళ్దామండి. అన్ని ఒకేలా చూసుకుంటూ వెళ్తున్నాను. సో టిష్యూలో ప్యూర్ సిల్వర్. సో ప్యూర్ సిల్వర్ లో వచ్చిన శారీ చూపిస్తాను. ఇది కూడా స్ట్రైప్స్ ప్యాటర్న్ అనమాట. సో వర్క్ చూడొచ్చు, బ్లూ కలర్ షేడ్, లైట్ బ్లూ కలర్ పేస్టల్ కాంబినేషన్. సో ఇది ఎలాగంటే థీమ్ అనేది కంప్లీట్ పేస్టల్ కాంట్రాస్ట్ అనమాట. అంటే బాడీ పైన పేస్టల్ కలర్ వచ్చి బార్డర్ పైన కాంట్రాస్ట్ వస్తుంది అనమాట. సో ఒకే కలర్ థీమ్ లో పేస్టల్ కాంట్రాస్ట్ అంటారు. సో టిష్యూ పైన వచ్చిన స్ట్రైప్స్ ప్యాటర్న్ అనమాట, ఆల్ ఓవర్ జరీ వర్క్. దీంట్లో మీకు ఏంటంటే కొంచెం సిల్వర్ మిక్స్ ఉంటుంది అనమాట. మొత్తం సిల్క్ మార్క్ తో వచ్చే శారీస్ ఇవన్నీ కాంజీవరం, ప్యూర్ కాంజీవరం శారీస్. ఒకవేళ మీకు మన స్టోర్ వచ్చి విజిట్ చేసి డైరెక్ట్ గా శారీస్ తీసుకోవాలనుకుంటే మన స్టోర్ అడ్రస్ వచ్చేపాటికి కామాక్షి కన్సిల్స్ జూబ్లీ హిల్స్ లో ఉంది, పిల్లర్ నెంబర్ 1675, రోడ్ నెంబర్ 36 అనమాట. ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్ గా కావాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ ఉంటుందండి, దానికి మెసేజ్ చేసినా కానీ మీకు మన స్టోర్ అడ్రస్ లొకేషన్ కూడా పెడతాము అండ్ గైడ్ చేస్తాము. హ్యాపీగా వచ్చి అన్ని రకాల శారీస్ చూడొచ్చు అనమాట మీరు. సో ఇప్పుడు స్ట్రైప్స్ ప్యాటర్న్ లో వర్టికల్, ఇప్పుడు మీరు అన్ని చూసింది ఏంటంటే హారిజాంటల్ స్ట్రైప్ శారీస్ చూసారు కాబట్టి ఇప్పుడు మోడల్ ఏంటంటే వర్టికల్ స్ట్రైప్స్ ప్యాటర్న్ అనమాట. అంటే మన దగ్గర అన్ని రకాల మోడల్స్ ఉన్నాయండి. సో అవన్నీ చెప్పడం కోసం అనమాట. సో వర్టికల్ స్ట్రైప్స్ లో కూడా మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి. సో మీకు ఏంటంటే ఎక్స్పెన్సివ్ లో కావాలంటే ఎక్స్పెన్సివ్ లో ఉన్నాయి, లేదు లో రేంజ్ లో కావాలంటే లో రేంజ్ లో ఉన్నాయి. 2 మోడల్స్ చూపిస్తున్నాను నేను, చూడండి. సో ఈ 2 స్ట్రైప్స్ ప్యాటర్నే. ఒకటి ఏంటంటే నార్మల్ సిల్క్, ఇంకోటి ఏంటంటే జర్మన్ రేషము. సో మీకు ఒకటేమో 20,000 ప్రైస్ రేంజ్ లో ఉంటుంది, ఒకటేమో 30 to 40 ప్రైస్ రేంజ్ లో ఉంటుంది అనమాట. రెండింటికి 2 డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో వర్క్ మ్యాన్షిప్ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే జరీ వేరు ఉంటుంది, ప్లస్ దాంతో పాటు ఫినిషింగ్ వేరు ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ శారీ చూస్తే మీరు రెడ్ కి, అంటే ఇది రెడ్ అని కూడా చెప్పకూడదు అండి, ఇది ఒక కైండ్ ఆఫ్ క్యారెట్ షేడ్ అనమాట. లైక్ క్యారెట్ కలర్ లో ఆరెంజ్ రెడ్ మిక్స్ అయితే ఎలాంటి అయితే షేడ్ ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ షేడ్ శారీ అనమాట, హ్యాండ్ మేడ్ వీవింగ్ తో. సో వర్టికల్ స్ట్రైప్స్ పైన మనకి మైన్యూట్ బూటీస్ అనమాట. సో ఆల్ ఓవర్ లుక్ అనమాట. దీనికి కాంట్రాస్ట్ వచ్చేపాటికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్. సో కాంట్రాస్ట్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది. అదే కింద శారీ చూసుకుంటే వర్టికల్ ప్యాటర్న్ లో ఇది డబల్ బార్డర్ కాంబినేషన్. సో డబల్ బార్డర్ మీనింగ్ ఏంటంటే మీకు కింద బాటమ్ బార్డర్ ఎంతైతే సైజ్ ఉంటుందో పైన టాప్ బార్డర్ కూడా మీకు అంతే సైజ్ ఉంటుంది అనమాట. సో దీన్ని డబల్ బార్డర్ అని అంటారు. సో ఈ డబల్ బార్డర్ లో కూడా ఏంటంటే అంటే మీకు డ్రేపింగ్ చేసుకునేటప్పుడు ఇలా పెట్టుకొని డ్రేప్ చేసుకుంటారు కాబట్టి మీకు శారీ అనేది నీట్ గా బార్డర్ కూడా హైలైట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకు డబల్ బార్డర్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో ప్రెసెంట్ ఇప్పుడు జనరేషన్ అయితే డబల్ బార్డర్ ఎక్కువగా ప్రిఫర్ చేయట్లేదు. సో అన్ని రకాల మోడల్స్ చెప్పడం కోసం మీకు అన్ని కవర్ చేస్తున్నానండి. సో ఈ ప్యాటర్న్ లో కూడా ఇది ఏంటంటే పేస్టల్ కాంబినేషన్. సో థీమ్ ఏంటంటే పేస్టల్ లో కాంట్రాస్ట్ అనమాట. అంటే బ్లూ కలర్ పేస్టల్ షేడ్ కి మనకి ఈ కైండ్ ఆఫ్ లైలాక్ కలర్ పేస్టల్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అనమాట బార్డర్. అండ్ దీనిపైన వచ్చిన వర్క్ బ్లౌజ్ కూడా ఏంటంటే మగ్గం వర్క్ సెట్ అవ్వడానికి మంచి స్ప్రే వర్క్ ఇచ్చి మెటీరియల్ కి మీరు సపరేట్ గా రా సిల్క్ తీసుకోవాల్సిన నీడ్ లేదండి. అంటే మీకు ఒక ఎడిషనల్ గా ఒక టిప్ అండి, ప్రజెంట్ అయితే అందరూ రా సిల్క్ అంటున్నారు కానీ రా సిల్క్ కన్నా పట్టు సిల్క్ అని చెప్పి ఒకటి వచ్చింది. సో అది ట్రై చేయండి, మీకు ఇంకా బెనిఫిషియల్ గా ఉంటుంది.
చూసారు కదండి మన దగ్గర ఉన్న కలెక్షన్ లో స్ట్రైప్స్ ప్యాటర్న్ ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో. ఇవన్నీ మీకు అన్ని టైప్ ఆఫ్ మోడల్స్ అయితే కవర్ చేశాను. స్ట్రైప్స్ లో ఉన్న కలాంజలి వర్క్ అండ్ మైన్యూట్ చెక్స్ కాంబినేషన్ అండ్ బిగ్ బార్డర్ స్టైల్ అండ్ స్మాల్ బార్డర్ స్టైల్, డబల్ బార్డర్ అండ్ వర్టికల్ స్ట్రైప్స్ అండ్ హారిజంటల్ స్ట్రైప్స్, ఇలాగా వీటిలో చాలా రకాలు ఉన్నాయండి. మీకు ఏంటంటే వీడియో అనేది ఎక్కువ లెంత్ ఉండడం వలన ఏంటంటే కొన్ని పర్టికులర్ గా సెలెక్టెడ్ పీసెస్ తో మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీరు ఇంకా శారీస్ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అయ్యారనుకోండి, మీకు ఒక స్లాట్ అయితే ప్రొవైడ్ చేస్తాము, ఒక ఎగ్జిక్యూటివ్ పర్సన్ అయితే పెడతాము. సో మీకు ఆ పర్సన్ ద్వారా మిగతా సారీస్ అన్ని చూసి మీరు సెలక్షన్ అయితే చేసుకోవచ్చు. లేదు స్టోర్ విజిట్ చేస్తాను అంటే డైరెక్ట్ గా స్టోర్ కూడా విజిట్ చేయండి. ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో పిల్లర్ నెంబర్ 1615 లో హైదరాబాద్ దగ్గర అయితే ఉంది. సో మన దగ్గర అయితే పట్టు చీరల్లో 10,000 నుంచి 5 lakhs దాకా మంచి ఆల్ రేంజ్ ఆఫ్ పట్టు సారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. లేదు మీరు ఫ్యాన్సీలో కావాలి అంటే బల్క్ లో కావాలనుకున్నా కానీ మీకు 1000 నుంచి 10,000 లోపల కూడా ఫ్యాన్సీ సారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. హోప్ మీ అందరికీ మన వీడియో బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలా గ్యాప్ వచ్చేసింది కదా.